ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఈ సమయమందు ప్రభువా, నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా జీవము కలిగిన నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. ఎవరికి ఏ మాటలు అవసరమో మీకు తెలుసు నాయన. ప్రతి హృదయాన్ని చూచుచున్న దేవుడవు నీవు, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు నీవు. కనుక ప్రభువా, ఈ సమయమందు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, దినమందు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు ఈ భూమి అంతటినీ కూడా, యెరూషలేము పట్టణాన్ని అలాగే ఈ భూమిని అంతటిని కూడా ఏ విధంగా ఆయన శిక్షిస్తున్నాడో అనే దాని గురించి రాయడం మనం చూస్తాం. ఇది ఒక పాటలాగా లేకపోతే కీర్తనలాగా మనకు కనిపిస్తుంది. 25వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు 25వ వచనములో 6వ వచనం నుండి దేవుడు తన ప్రజలను ఏ విధంగా పునరుద్ధరిస్తాడో ఆ మాటలు, నిరీక్షణతో కూడిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ దినమందు ఒకవేళ శ్రమలో, బాధలో, నిరాశలో ఉన్నట్లయితే దేవుడు మన కొరకు ఈ మాటలు వినిపింపజేస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది యెహోవా పర్వతం, రెండవది సమస్త జనములు అనే మాట మనకు కనబడుతున్నాయి. యెహోవా పర్వతము, రెండవది సమస్త జనములు. యెహోవా పర్వతము అంటే భౌతికంగా మనం చూసినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి సియోను పర్వతము, దానిని యెహోవా పర్వతం అని పిలవడం జరుగుతుంది. యెహోవా పర్వతము లేదా సియోను అనేది పరలోక రాజ్యానికి కూడా గుర్తుగా ఉంటుంది. దేవుని అధికారానికి గుర్తుగా ఉంటుంది. దేవుని సన్నిధి గుర్తుగా ఉంటుంది. అయితే భయంకరమైనటువంటి శ్రమలో, నిరాశలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ యెషయా భక్తుని ద్వారా 25వ అధ్యాయంలో 6వ వచనం నుండి యెహోవా పర్వతం మీద కొన్ని కార్యాలను దేవుడు జరిగిస్తాడు, అనగా దేవుని రాజ్యము వచ్చినప్పుడు కొన్ని కార్యాలను ఆయన జరిగిస్తాడు అన్న మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడో చూస్తే చాలా అద్భుతమైన మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. భవిష్యత్తును గురించినటువంటి గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 6వ వచనంలో, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అని చెప్పడం మనం చూస్తున్నాం. సమస్త జనముల నిమిత్తము అనేటువంటి మాట గొప్ప నిరీక్షణతో కూడిన మాట. ఎందుకంటే ఇది కేవలము ఇశ్రాయేలు ప్రజలకు చెందినది మాత్రమే కాదు. దేవుడు సమస్త జనముల పట్ల ఒక గొప్ప రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము భారతీయులం. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు. మనము ఏ ప్రాంతానికి చెందిన వారమైనప్పటికీ మనమందరం కూడా దేవుని చేత సృష్టించబడిన వారముగా, ఒకవేళ పాపములో పడిపోయినప్పటికీ, దేవునిని ఎరుగక తిరిగినప్పటికీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నాడన్న సంగతి సమస్త జనముల నిమిత్తము అనేటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినము మనము ఎవరమైనా సరే, ఈ మాటలు వింటున్న వారు మీరు ఎవరైనా సరే, మీ నేపథ్యం ఏమైనా సరే, దేవుడు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అన్న సంగతి ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ పర్వతం మీద సమస్త జనముల నిమిత్తము దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు ఏంటి అనేవి మనం చూస్తే, మొట్టమొదటిగా క్రొవ్విన వాటితో విందు చేయును అన్నమాట మనం చూస్తాం. క్రొవ్విన వాటితో విందు చేయును. దేవుని యొక్క విందు ఆ యొక్క పర్వతం మీద జరగబోతూ ఉంది. దేవునితో సహవాసము అక్కడ జరగబోతూ ఉంది. విందు అనగా సహవాసం. యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిందే, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తెరసిన ఎడల నేను లోనికి వచ్చి నాతో కూడా అతనితో కూడా నేనును భోజనం చేస్తామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు, ఆయన తట్టుచున్నటువంటి విధానం మనకు తెలియజేయబడతా ఉంది.
కనుక ప్రియులారా, విందు అనేది సహవాసానికి గుర్తు. కనుక ఈ పర్వతం మీద దేవుడు క్రొవ్విన వాటితో విందు చేయును అనేటువంటి మాట దేవునితో గొప్ప సహవాసములోనికి మనలందరినీ ఆయన పిలువబోతూ ఉన్నాడు అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును అనేటువంటి మాట, అది కూడా సమృద్ధిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క విందులో ఎటువంటి సమృద్ధి, ఎటువంటి సంతృప్తి ఉంటూ ఉంటాయో వాటి గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును అంటూ దేవునితో ఎటువంటి గొప్ప లోతైన రిచ్ అని చెప్పుకోవచ్చు, రిచ్ ఫెలోషిప్ ఆయనతో ఏ విధంగా ఉండబోతుందో, బలమైనటువంటి ఆ యొక్క సహవాసము, సన్నిధి మనం ఎలా అనుభవించబోతున్నామో గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 7వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును అన్నమాట మనం చూస్తాం. ముసుకు, దేవునిని చూడలేకుండా వేయబడినటువంటి ముసుకు, దేవునిని అర్థం చేసుకోలేకుండా వేయబడిన ముసుకు, దేవునిని చూడకుండా వేయబడినటువంటి ముసుకు, దేవునితో సహవాసం చేయకుండా వేయబడినటువంటి ముసుకు. లేఖనాల్లో మనకు కనబడేటువంటి మరొక మాట ఏమిటంటే, ఈ యుగ సంబంధమైన దేవత జనులకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది అనేటువంటి మాట మనం చూస్తాం. అటువంటి గ్రుడ్డితనములో ప్రజలు బ్రతుకుతున్నారు, కానీ ఈ పర్వతము మీద ఆ ముసుగు తీయబడుతుంది. ఎవరైతే ఆ పర్వతం మీద ఉంటారో, ఎవరైతే అక్కడికి రావడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవునితో ఉండడానికి ఇష్టపడతారో, వారిని చూడడానికి, వారు దేవునిని చూడడానికి, దేవునిని కనుగొనడానికి, దేవునితో సంభాషించడానికి, దేవునితో సహవాసం చేయడానికి వారి ముసుగు తీయబడుతుంది, వారికి దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. మొదటిగా ద ఫీస్ట్ ఆఫ్ గాడ్, రెండవదిగా ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మొదటిగా దేవుని యొక్క విందు, దేవునితో విందు. రెండవది దేవుని యొక్క ప్రత్యక్షత. మూడవదిగా మనం 8వ వచనంలో చూసినప్పుడు, మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఏదైనా ఉంది అంటే అది మరణమే. ప్రియులారా, ఈ మరణాన్ని జయించడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రకాల రీసెర్చ్లు చేస్తున్నారు ఈ మరణాన్ని మనం జయించాలని. ఈ మరణాన్ని కనీసం కొద్ది కాలమైన వాయిదా వేద్దామని ఎన్నో రకాలైనటువంటి పాటలు పడుతూ ఉన్నారు అనేక మంది. ప్రియులారా, మరణం అనేది చాలా భయంకరమైంది. ఈ మరణము పాపము యొక్క ప్రతిఫలం అని బైబిల్ చెప్తుంది. ఆదాం పాపం చేశాడు, మానవ జాతిలోనికి పాపం సంక్రమించింది, ఆదాము పాపం మనకొచ్చింది. కాబట్టి ఆదాము పొందిన మరణము మనం కూడా పొందాం. పాపం వల్ల పాపపు ప్రతిఫలమే మరణము. ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదము లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట చూస్తాం. 6వ అధ్యాయం 23వ వచనములో, పాపము వలన వచ్చు జీతము మరణము అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పర్వతము మీద ఏం జరగబోతుంది అంటే, దేవుడట మరణమును మృంగివేస్తాడంట. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఆ కార్యక్రమానికి పునాది వేశారు, మరణాన్ని ఓడించారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచుట ద్వారా మరణాన్ని చంపివేశారు. అయితే పరిపూర్ణంగా ఆ మరణం అనేది ఇంకా మనిషికి కనబడకుండా జీవములో, నిత్య జీవములో దేవునితో జీవించడానికి గాను ఆ మరణాన్ని ఓడించి గొప్ప విజయాన్ని సాధించడం జరుగుతుంది. కనుక 3వ విషయం, ఈ పర్వతం మీద జరగబోతున్న విషయము, దేవుని రాజ్యంలో జరగబోతున్న విషయము, ద విక్టరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విజయము, మరణం మీద దేవుని యొక్క విజయము. సాతానుడు దేవునిని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరణము ద్వారా, పాపము ద్వారా. కానీ దేవుడు సాతానుని ఓడించి, మరణాన్ని ఓడించి గొప్ప విజయాన్ని మన కొరకు సాధించబోతున్నాడు అన్నటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 8వ వచనంలోనే 2వ మాటలో మనం చూసినట్లయితే, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అనే మాట మనం చూస్తాం. ఇప్పటి వరకు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శోధన, నిజంగా మన జీవితాలను
గడపాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితి, అనేక మంది దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఎంత వేదన మనిషిలో ఉంటే తన జీవితం పట్ల నిరాశ నిస్పృహల్లో నీకు వెళ్ళిపోయి తన జీవితాన్ని ముగించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనము సహించినట్లయితే ఒకానొక దినమున దేవుని రాజ్యము దిగి వచ్చినప్పుడు ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయనంటే ఇకపై మనకు కన్నీరు అనేది కనబడకుండా పోతుంది. ఆ కన్నీటిని దేవుడు తుడిచివేయబోతున్నాడు. గొప్ప ఆదరణ మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ పర్వతం మీద ఏం జరుగుతుంది అంటే ద కంఫర్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆదరణ ఆయన ప్రజలందరికీ కూడా కలుగబోతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత 8వ వచనంలో తర్వాత మాట, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎంతగా నిందిస్తూ ఉన్నారో, ఈ రోజున ఎన్ని రకాలైనటువంటి నిందలకు మనలను పాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుడును అని చెప్పుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితులను అనేక మంది సృష్టిస్తున్నట్లుగా మనకి సమాజంలో కనిపిస్తూ ఉంది. నింద మన మీద వేస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ నిందను దేవుడు తీసివేయబోతున్నాడు. అనగా ఎక్కడైతే మనము నిందకు పాలయ్యామో అక్కడ దేవుడు మహిమను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఇక్కడ కనిపించేది ఏంటంటే ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పునరుద్ధరణ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఏ విధంగా మనలను పునరుద్ధరించబోతున్నాడో, మన 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 నిందను బట్టి ప్రతిఫలముగా మనకు పూదండను, లేకపోతే లేఖనాల్లో చెప్పబడిన మాట బూడిదకు ప్రతిగా పూదండ అని చెప్పబడినట్లుగా మనకు ఘనతను దేవుడు ఏ విధంగా ఇవ్వబోతున్నాడు. ఆఖరిగా 9వ వచనంలో మనం చూసినప్పుడు ఈ పర్వతం మీద జరిగేటువంటి మరొక అద్భుతమైనది, అంతిమమైనటువంటి ప్రక్రియ అదేమిటంటే రక్షణ. ఆ దినమున జనులు ఇలాగున అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ప్రియులారా, ఈ పర్వతం మీద ఏం జరగబోతుంది అంటే ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ. ప్రియులారా, అనేక సంవత్సరాలుగా ఆదాము మొదలుకొని, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు మొదలుకొని, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు పరిశుద్ధులను మొదలుకొని, ఈ క్రైస్తవ చరిత్రలో గత 2000 సంవత్సరాలుగా శ్రమలు, హింసలు, బాధలు అనుభవిస్తూ ఈ దినాన మనము కూడా శ్రమల్లో, బాధల్లో, అపనిందల్లో, భయంకరమైనటువంటి కష్టాల్లో ఉంటూ కూడా దేవుని వెంబడిస్తూ చేసేటువంటి పని ఏంటో తెలుసా? కనిపెట్టుకొని ఉండుట. వీడేం చేశారట? కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఎదురు చూసినప్పుడు, విశ్వాసముతో నిలిచి ఉన్నప్పుడు, పడిపోకుండా దేవునిని విడిచిపెట్టకుండా ఆయనతో కూడా నిలబడి ఉన్నప్పుడు, కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడనేటువంటి విశ్వాసము ఎప్పుడు కనిపెడతామండి? ఎప్పుడు కనిపెడతామంటే నిరీక్షణ ఉన్నప్పుడు కనిపెడతాం. నిరీక్షణ పోతే కనిపెట్టం మనం. కనుక నిరీక్షణ కలిగి దేవుడు నన్ను రక్షిస్తాడు, ఒకరోజు రాబోతూ ఉంది, ఈ పరిస్థితులన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణతో కనిపెట్టిన వారందరూ ఏం చెప్తారండి? ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే అని దేవుని గురించి చెబుతూ ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఆ పర్వతం మీద జరగబోయేది ఏంటో తెలుసా? సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము, ఆరాధన, దేవునిలో ఆనందించుట, ఇవి ఆ పర్వతం మీద జరగబోతున్నాయి. దేవుని పర్వతము అది మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప నిరీక్షణ పర్వతంగా ఉంది. అది జనులందరి కొరకు. మన నేపథ్యం ఏమిటి? ఏ దేశం నుండి వచ్చాము, ఏ మతం నుండి వచ్చాము, ఏ భాష నుండి వచ్చాము, మనకి డబ్బు ఉందా లేదా, ఇవి కాదండి. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టకుండా ఈ కార్యాలను జరిగిస్తాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద రెస్టరేషన్, ద ఫీస్ట్ ఆఫ్ గాడ్, దేవునితో సహవాసము, దేవునితో విందు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవునిని ముఖాముఖిగా చూసేటువంటి ఆ ప్రత్యక్షత. ద విక్టరీ ఆఫ్ గాడ్, దేవుని విజయము మన పట్ల, మరణమును మృంగివేసి జీవమును మనకి అనుగ్రహించే విజయము. ద కంఫర్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుంది. ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పునరుద్ధరణ. అంతేకాకుండా ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ మనకు ఈ పర్వతం మీద కనబడబోతా ఉంది. కనుక కనిపెట్టుకొని ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రియ సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. శ్రమలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఒకవేళ
ఎందుకు ఈ క్రైస్తవ జీవితం కూడా నాకేం ఉపయోగకరంగా లేదనుకుంటున్నావేమో. క్రైస్తవ జీవితం ఈ 70 సంవత్సరాలకు మాత్రమే ఉపయోగకరమైనదైతే మన విశ్వాసము వ్యర్థమైనదే. ఈ ఈ 70, 80 సంవత్సరాలు మనం శ్రమలను అనుభవించినప్పటికీ అంతము లేని కాలములో నిరంతరము, నిత్యము, నిత్య జీవములో దేవునిలో ఈ యొక్క గొప్ప అనుభవాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దానికోసం మనం కనిపెడదామా ప్రియులారా? కనిపెట్టిన వారిని ఆయన నిరుత్సాహపరచడు. కనిపెట్టిన వారి యొక్క విశ్వాసమును ఆయన వమ్ము చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ కార్యములన్నీ మన జీవితాల్లో మనము ఆయన యందు కనిపెట్టి పొందుకొనుదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీరిచ్చిన గొప్ప వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. నీ పర్వతం మీద జరగబోయే గొప్ప సంగతులు ఈరోజు మేము ధ్యానం చేశాం. ఆ సంగతుల కొరకు మేము కనిపెట్టుకొని వాటన్నిటినీ ఒక దినమున మేము అనుభవించి అంతిమముగా నీ రక్షణ అనుభవించి నీతో ప్రభువా నిత్య సహవాసములో ఉండడానికి, ఆ భాగ్యాన్ని పొందుకొనడానికి కావలసిన విశ్వాసమును, బలమును మాకు అనుగ్రహించండి. ఈరోజు శ్రమలో ఎవరైనా ఉంటే అటువంటి బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. మీరు జరిగించబోతున్నటువంటి కార్యముల కొరకు ఎదురు చూడటానికి కృపనిమ్మని, ఈరోజు ఈ యొక్క మాటలు, నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించుమని, వారి ప్రతి అవసరత తీర్చుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడునుగాక. ఆమేన్.